పంచరాత్ర ప్రవక్తారం ఆద్యం నారాయణం గురుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నం తి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. భక్తాదులందరూ ప్రాణాయామాన్ని ఆచరించండి. எல்லாருமே ప్రాణాయామத்தை பண்ணுங்கோ. సంకల్ప ముద్రలో కూర్చోండి. సంకల్ప ముద్రలో ఒకాందుకోంగో. మీ యొక్క గోత్రములు, నామధేయ నక్షత్రము, మీ కుటుంబంలోని సభ్యుల యొక్క నామధేయ నక్షత్రము మనసులో సంకల్పాన్ని ఆచరించండి. సంకల్ప విధానం తెలిసిన వారు సంకల్పాన్ని ఆచరించండి. సంకల్ప విధానం రానివారు అమ్మవారిని, స్వామివారిని ప్రార్థన చేయండి. பக்தர்கள் எல்லாருமே உங்களுடைய கோத்திரம், நாமதேய நட்சத்திரம், குடும்பத்துல நாமதேய நட்சத்திரம் மனசுல சங்கல்பத்தை பண்ணுங்கோ. சங்கல்ப விதானம் தெரிஞ்சவா சங்கல்பத்தை பண்ணுங்கோ. சங்கல்ப விதானம் தெரியாதவா தாயாரையும் பெருமாளையும் பிரார்த்தனை பண்ணுங்கோ. சர்வேஷாம் பக்தஜனானாம் க்ஷேமஸ்தைர்ய விஜய வீரிய அபய ஆயுராரோக்கிய ஐஸ்வர்ய அபிவிருத்தியர்த்தம் தர்மார்த்த காமியமோக்ஷ சதுர்வித பலபுருஷார்த்த சித்தியர்த்தம் மனோவாஞ்சதா फलसिद्ध्यर्थम राजद्वारे सर्वकार्य अनुकूलता सिद्ध्यर्थम आरोग्य दृढ़गात्र वज्र शरीराभिवृद्ध्यर्थम लोकक्षेमार्थम श्री पद्मावती श्रीनिवास कृपाकटाक्ष सिद्ध्यर्थम कल्याण महोत्सवम आचार्य मुखेन अद्य करिष्ये सर्वं श्री वेंकटेशार्पणमस्तु. गोविंदा. ఓం శ్రీ పద్మావత్యై నమో నమః. ఐకలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయమాం. అందమైనటువంటి ఈ భోగి పర్వదినం నాడు చక్కగా పద్మావతి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనందరం కూడా భక్త మహాసంకల్పంతో, దేవేరుల దివ్యమైనటువంటి సంకల్పంతో ఈ యొక్క అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనందరం కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి కరుణారసమూర్తి తత్వాన్ని పొందినటువంటి అమ్మ ప్రకృతి స్వరూపిణిగా, 6 ఋతువుల సమ్మేళనంగా, అనేక రకాలైనటువంటి ఆశయాలతో ఆయువు పట్టునిచ్చేటటువంటి పరమాత్మకు పట్టపురాణి అయినటువంటి పద్మావతి అమ్మవారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా పాంచరాత్ర ఆగమోక్త రీతిగా నిర్వహించేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో రాజసోపేతమైనటువంటి అయ్యవారి యొక్క సరసన అమ్మవారు ఎంతో అభయప్రదాయినిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అమ్మవారు ఏ విధంగా ఉన్నారు? ప్రకృతి రూపంగా ఉన్నారు. అంటే ఈనాటి యొక్క భోగి పర్వదినం అంతా కూడా ఈ కళ్యాణోత్సవంలో కూడా మనం దర్శించవచ్చు. ఎందుకు అంటే అన్నాద్భవంతి భూతాని అని గీతలో చెప్పాడు కదా. సమస్త భూతకోటికి ఆధారం అన్నం, అంటే ఆహారం. శ్రీ ఆదిలక్ష్మి రూపంలో ప్రాణశక్తిని ప్రసాదించిన ఆ తల్లి ఆ ప్రాణం నిలబడడానికి అవసరమైన ఆహారాన్ని ప్రసాదించేటందుకు ధరించినటువంటి రూపమే శ్రీ ధాన్యలక్ష్మి. కాబట్టి ధాన్యలక్ష్మి అమ్మవారి కరుణ ఉంటేనే ఆహారం లభిస్తుంది. కాబట్టి ప్రకృతిలో అతి విశేషమైనటువంటి అమ్మ తత్వం మనకు ఈ భోగి పర్వదినం నాడు, ఈ సంక్రాంతి అనగా కేవలం ప్రకృతి, పాడి పంట అనేటటువంటి అంశాల మీద ఆధారపడి ఉన్నది కాబట్టి మనం ఇంతలా మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి అటువంటి శ్రీ ధాన్యలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలి. పద్మంపై పద్మాసనాసీనురాలైనటువంటి ఆకుపచ్చని చీరను అమ్మవారు ధరించి ఉంటారు కదా. ఆకుపచ్చ రంగు సస్యశ్యామలానికి చిహ్నం. అమ్మవారు అష్టభుజాలను కలిగి ఉంటుంది. 2 చేతులతో
వరికంకి, చెరుకుగడ, అరటిగెల, గద, అభయ వరద ముద్రలను ధరించి భక్తులపై ప్రసన్న దృక్కులను ప్రసరింపజేస్తూ ఉంటుంది అమ్మవారు. కాబట్టి ధాన్యలక్ష్మి అనేటటువంటి విశేషమైనటువంటి ఈ భోగి పర్వదినం నాడు చక్కగా ప్రకృతికి సంబంధించినటువంటి పండుగగా పర్వదినంగా దేశవ్యాప్తంగా కూడా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రకృతి సంబంధిత ఒక గొప్ప కైంకర్య రూపంలో ఉన్నటువంటి పండుగ కాబట్టి మనం చక్కగా వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ ధాన్యలక్ష్మీదేవి ధాన్య రూపంలోనూ, పంటల రూపంలోనూ, పాడి రూపంలోనూ, అంటే వివిధ ఆహార రూపాల్లో ఉంటుంది. వాటన్నిటినీ గౌరవంతో చూడడం, పూజించడం చేయడం వలన, అందువల్లనే మన పూర్వీకులందరూ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పేర్కొంటూ ఉన్నారు. కనుకనే ధాన్యాన్ని అందించేటటువంటి భూములను, ధాన్యం పండేందుకు శ్రమించే రైతులను, పశువులను దేవతలుగా భావించడం అనాది కాలం నుంచి వస్తూ ఉన్నటువంటి ఆచారం. వీటన్నిటినీ కూడా గౌరవిస్తూ జరుపుకునేందుకు ఏర్పాటు చేసిన పండుగే సంక్రాంతి. కాబట్టి ఈ విశేషమైనటువంటి ఈ 3 రోజులు కూడా అద్భుతంగా ప్రకృతి మాతకు చేసేటటువంటి పూజగా మనం భావించాలి. అందులో భాగంగా విశేషమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఈ విశేషాలను చెప్పుకుంటూ మనం ఈ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం కదా. కాబట్టి ఇది రమణీయమైనటువంటి, అతి విశేష కమనీయమైనటువంటి భక్తిభావంతో చేయవలసినటువంటి కళ్యాణ వేడుక మాత్రమే కాదు, మనందరిలో రమింపజేసేటటువంటి పరమాత్మ యొక్క ఉనికిని ప్రసరింపజేసేటటువంటి ఆధ్యాత్మిక ఉన్నత శక్తి ప్రసార కేంద్రకాన్ని గుర్తించేటటువంటి పండుగగా కూడా మనం చూడాలి. అంటే మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు కూడా ఈ ప్రసరింపజేసేటటువంటి శక్తి ఉద్దీపన ఒక తత్వాన్ని మేల్కొల్పేటటువంటి విధం కూడా ఈ సంక్రాంతి పండుగ రోజే మనం అనుభవించవచ్చు. శ్రీ ధాన్యలక్ష్మీదేవి కరుణా స్వరూపిణి. అందుకే వివిధ కాలాల్లో కాలాలకు అనుగుణంగా వివిధ పంటలను, పండ్లను, ఫలాలను, కాయాలను ప్రసాదిస్తూ ఆయా కాలాల్లో జీవులకు కాలం వచ్చేటటువంటి వ్యాధులు రాకుండా కాపాడుతూ ఉంటుంది అమ్మవారు. ఈ విధంగా ఇహలోకంలోని సకల జీవరాశులకు, ప్రాణకోటికి అవసరమైనటువంటి శక్తిని ఆహారం ద్వారా ఆ తల్లి అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ తల్లి కరుణ ఉంటేనే ఆహారం వంటబట్టి ఆరోగ్యం వర్ధిల్లుతుంది. కొందరు ఆహారం తీసుకున్నా అనారోగ్యంతోనే ఉంటారు. అటువంటి వారికి ధాన్యలక్ష్మి కరుణ లేదని అర్థం చేసుకోవాలి. అదే విషయాన్ని శాస్త్రాలు వెల్లడిస్తూ ఉన్నాయి కదా. ఇహంలోని సకల ప్రాణికోటికి ఆహారాన్ని అందించే శ్రీ ధాన్యలక్ష్మి దేవి స్వాహాదేవి, స్వధాదేవి రూపాలతో పరంలోని దేవతలకు, పితృదేవతలకు ఆహారాన్ని అందిస్తూ ఉంటుంది. అలాంటి కరుణారసమూర్తి తత్వం అమ్మలో ఉంటుంది. కాబట్టి విశేషమైన इदं ब्रह्म पुनेमहे यः पावमाने रध्यते ऋषभिः सम्भृतगुं रसम् सर्वगुं सपूतमश्नाति स्वदितं मातरिष्मणा पावमानेर्यो अध्येति ऋषभिः सम्भृतगुं रसम् तस्मै सरस्वते दुहे क्षीरगुं सर्कर्मदोदकं पावमाने स्वस्तयनेः सुदुर्गाह्यपयस्वतेः ऋषभे सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकम् इदम् पावमानेर्दिशन्तु नः हिमल्लोकमथो अमम् कामान् समर्दयन्तु नः देवैर्देवैः समाभृताः पावमाने स्वस्तयनेः स्वदुर्गाह्यघृतश्च्युतः ऋषभे सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकम् इदम् येन देवाः पवित्रेण आत्मानं वनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मः प्राजापत्यं पवित्रम् सदोद्यामकं हिरण्मयम् तेन ब्रह्मविदोपयम् भूतं ब्रह्म पुनेमहे इन्द्रस्वनीते सह मा पुनातो सोमस्वस्या वरुणः समेत्य यमो राजा प्रभृणाभिः पुनातु मा जातवेदामोर्जयन्त्या पुनातो भूर्भुवस्वः तच्छयोरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये देवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं षण्णो अस्तद्विपदे षञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः।
सपत्नक्षेत्वाजिनं स्वावजेध्याये सम्मार्जमे प्रत्योष्टज्ञरक्ष प्रत्योष्ट अराधयो इष्टप्तज्ञरक्ष इष्टप्त अराधयः अनिसितासि सपत्नक्षेत्वाजिनें स्वावजेध्याये सम्मार्जमे आदित्यैरस्नासेन्द्राण्ये सन्नहनां विष्णोर्वेश्वास्योर्जे त्वादब्धेन त्वा चक्षुषा पश्यामि अग्नेर्जिह्वासे शुभोर्देवेभ्यः धाम्ने धाम्ने भव यजुषे यजुषे सवितुस्त्वा प्रसव उत्पोनाम्यच्छद्रेण पवित्रेण सूर्यस्य रश्मिभिः तस्य ते पवित्रपदे पवित्रभूतस्य यत्कामः पुनदच्छगेयम् सवितुर्वः प्रसव उत्पोनाम्यच्छद्रेण पवित्रेण सूर्यस्य रश्मिभिः सवितुर्वः प्रसव उत्पोनाम्यच्छद्रेण पवित्रेण सूर्यस्य रश्मिभिः तेजोऽसि शुक्रमस्यमृतमसि धामनामासि प्रियं देवानामना दृष्टं देवयजनम् यस्य प्राणः पशुषु प्रविष्टो देवानां विष्टमनयो वेदस्थे आत्मन्वान् स्वामघृतवान् भूत्वाग्निं गच्छ स्वर्गजामानाय विन्दा कृष्णः व्याघरेष्ठोऽग्नये त्वाजुष्टं प्रोक्षामि वेदेरसि बर्हिषे त्वाजुष्टां प्रोक्षामि बर्हिरसि शुद्धत्वाजुष्टं प्रोक्षामि अदित्यै व्युन्दनमसि विष्णोस्त्वपासे ऊर्णं रजसं त्वास्त्रणामि स्वासस्थां देवेभ्यः भूपातये स्वाहा भुवनपतये स्वाहा भूतानां पतये स्वाहा गन्धर्वस्वा विश्वावसु परे दधातु विश्वस्यारिष्ट्यै यजमानस्य परिधिरस्यग्निर्लेलितः इन्द्रस्य बाहुरसि दक्षिणो विश्वस्यारिष्ट्यै यजमानस्य परिधिरस्यग्निर्लेलितः मित्रावरुणोत्तरतः परे दत्तां ध्रुवेण धर्माण विश्वस्यारिष्ट्यै यजमानस्य परिधिरस्यग्निर्लेलितः विदेहोत्रं राघवेद्युमन्तज्ञ समे धीमहि
अग्ने बृहन्तमध्वरे समिदासि सूर्यस्त्वा पुरस्तात् पातु कस्यास्य दभिषस्ते सवेदुर्बाहोस्थाः ऊर्णं मृदसंस्वास्त्रणामि श्वासस्थ देवेभ्यः आत्वावसवो रुद्रा आदित्या स्वादन्तो घटाच्यसे जोर्नामसेदं प्रियनधाम्ना प्रिये सदसि सेदा घटाच्यस्य पाभ्रन्नामसेदं प्रियनधाम्ना प्रिये सदसि सेदा घटाच्यसे ध्रुवानामसेदं प्रियनधाम्ना प्रिये सदसि सेदा प्रियनधाम्ना प्रिये सदसि सेदा ध्रुवा आसदं रथस्य योनौ विष्णो पाहि पाहि यज्ञं पाहि यज्ञपादं पाहि मा यज्ञन्यम् अग्नेः वाजयद्वाजं त्वा सरिष्यन्तं वाजयतग्नसम्मार्जुमे नमो देवेभ्यः स्वधा पितृभ्यः सूयमे मे भूयास्तम् अस्तन्नमद्याज्यं देवेभ्यः सम्प्रेयसम् अग्रेणा विष्णो मा त्वावक्रमिषम् पशुमते मग्नेदच्छायामुपस्थेषं विष्णो स्थानमसे यत इन्द्रो वीर्यमकृणोदोर्ध्वोऽध्वर आस्थात् अग्नेवेर्होत्रं वेद्दूत्यम् अवतां त्वाद्या वा पृथिवे अवत्वन्द्या वा पृथिवे स्वेष्टकदेवेभ्य इन्द्र आज्येन हविषा भूत्स्वाहा संज्योतिषाज्योतिः अत्र पितरो मादयध्वं यथा भागमावृषायध्वम् अमे मदन्त पितरो यथा भागमावृषायिषता उपाहोता पृथिवे मातोपमां पृथिवे मादाह्वयताम् अग्निराग्नेऽद्रात् स्वाहा उपाहोतोऽद्योष्पितोपमां द्योष्पिताह्वयताम् अग्निराग्नेऽद्रात् स्वाहा मयेदमिन्द्रायन्द्रियं ददात् स्वस्मान् रायो मघवानस्य चन्दाम् अस्माकज्ञासं त्वासिषः सत्यानः संत्वासिषाः अग्नेः वाजयद्वाजं त्वा सहस्रवाग्सं वाजयतग्नसम्मार्जुमे देवसवितरेदं त्वावृणते बृहस्पतिं ब्रह्माणम् तदहं मनसे प्रब्रवीमि मनो गायत्र्यै गायत्रे दृष्टभ्ये दृष्टोऽप्यगत्यै जगत्यनुष्टभ्ये अनुष्टप्रजापतय प्रजापतिर्विश्वेभ्यो देवेभ्यः
बृहस्पतिर्देवानां ब्रह्माहं मनुष्याणां भूर्भुवस्वर्निरस्तः पाप्मेदमहं बृहस्पते सदसि सेदामे मित्रस्य त्वा चक्षुषा प्रत्यक्षे देवस्य त्वा सवितुः प्रसवेश्विनोर्बाहुभ्याम् वोष्माहस्ताभ्याम् प्रतिगृह्णामि पृथिव्या स्वानाभो साधयाम्यदित्या उपस्थे देवस्य त्वा सवितुः प्रसवेश्विनोर्बाहुभ्याम् वोष्माहस्ताभ्याम् आददेग्नस्वास्येन प्राश्नामि बृहस्पतिर्मुखेन या अप्सन्तर्देवतास्ता इदग्रहमयन्तो स्वाहा कृतं जठरमिन्द्रस्य गच्छा घसिना मे मा सम्प्रद्धा ऊर्ध्वं मे नाभेस्येदा इन्द्रस्य त्वा जठरे साधयामि प्रजापतिर्भागोऽस्योर्जस्वान् पयस्वान् प्राणापानो मे पाहि समानो व्यानो मे पाशुदानो व्यानो मे पाहि ऊर्जस्योर्जं मयेध्यक्षेतरसे मामे क्षेष्टा अमुत्रामुष्टलोकैकचा येषा ते अग्ने समित्तया वर्धस्व चाचप्यायस्व वर्धिषेमहे च वयमाचप्यासिषेमहे एतत्ते देवसवितर्यज्ञं प्राहुर्बृहस्पतये ब्रह्मणे तेन यज्ञमवतेन यज्ञपतिं ते नमामवो मनोज्योतिर्जुषधामाज्यस्य बृहस्पतिर्यज्ञमिमं तनोतु अरेष्टं यज्ञज्ञसमिमं दधातु विश्वे देवास इह मादयन्तापो प्रतिष्ठा अग्निशोमयोरुज्येति मनोर्जेषं वाजस्य मा प्रसवेन प्रोहामे अग्नेशोमौतमपानुदतायोऽस्मान् वेष्टियं च वयं विष्मो वाजस्येनं प्रसवेनापोहामे इन्द्राग्न्योरुज्येति मनोर्जेषं वाजस्य मा प्रसवेन प्रोहामे इन्द्राग्ने तमपानुदतायोऽस्मान् वेष्टियं च वयं विष्मः तच्चक्षुर्देवहितं पुरस्ताः शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतम् शृणोयाम शरदः शतम् ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ పద్మావత్యై నమో నమః. చక్కగా అమ్మవారు
దివ్యమైనటువంటి రూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. తిరుచానూరు నుండి ప్రత్యక్షంగా వీక్షించేటటువంటి అందమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని పాంచరాత్ర ఆగమోక్త రీతిగా మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. అమ్మవారు చక్కనైనటువంటి ప్రకృతి సంబంధిత భోగి పండుగ నాడు దివ్యమైనటువంటి అలంకరణతో మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. అంతేగాక అమ్మవారు ఆదిలక్ష్మిగా మనందరి యొక్క పరమాత్మ యొక్క పట్టపురాణిగా దేవేరిగా నమస్తే సర్వలోకానాం జననీ మధ్య సంభవాం శ్రియమన్యద పద్మాక్షీం విష్ణు వక్షస్థల స్థితాం అని ప్రారంభించి లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఉంటాం కదా. అలాంటి అమ్మ సంతోషించినటువంటి లక్ష్మీదేవి ప్రసన్నమై ఏదైనా వరం కోరుకోమనగా ఈ స్తోత్రం పఠించిన వారిని విడవవద్దని కోరగా లక్ష్మీదేవి సమ్మతించింది. విష్ణు పురాణంలో చెప్పబడినటువంటి లక్ష్మీ స్తోత్రమును పఠించడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారు సులభంగా ప్రసన్నురాలవుతారు. అలాంటి కరుణారస మూర్తి తత్వం ఇప్పుడు మనకు పద్మావతి అమ్మవారిగా దర్శనమిస్తూ ఉన్నారు. అంతేగాక స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మకు పట్టపురాని రకరకాల పుష్ప విశేషాదులతో పరిబలిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించి అందమైనటువంటి స్వర్ణమేను కలిగినటువంటి అమ్మవారు మనందరి పట్ల దయ కలిగినటువంటి వారై ఈ విధంగా మనల్ని ప్రసన్నులను చేస్తూ ఉన్నారు. యజమానాయ క్షమ్యోః ఇంద్రః సుత్రామేతి సూత్రామా ఆస్వవానితి స్వావాన్ అవోభిరిత్యవహాభిః సమృడీక ఇతి సోమృడీకః భవతో విశ్వవేద ఇతి విశ్వవేదాః బాధతాం ద్వేషః అభయం కృణోతు సువీర్యస్యేతి సువీర్యస్య పతయః స్యామా తస్య వయం సుమతావితి సుమతౌ యజ్ఞియస్య అపీతి భద్రే సౌమనసే శ్యామాసః సూత్రామేతి సూత్రామా ఆస్వవానితి స్వాభాన్ ఇంద్రః అస్మే ఇతి ఆరాత్ చిత్ ద్వేషః సనుతః యుయోతు రేవతీః సధమాద ఇతి సధమాదః ఇంద్రే సంతు తువివాజ ఇతి తువివాజాః క్షుమంతః యాభిః మదేమా ప్రో ఇతి స్వితి అస్మై పురో రథమితి పురః రథం ఇంద్రాయ శోషం అర్చత అభీకే చిత్ ఉ లోకకృతితి లోకకృత్ సంగే సమత్స్వితి సమతు వృత్రహేతి వృత్రాః అస్మాకం బోధి చోదితా నభంతాం అన్యకేషాం జ్యాకాః అధీతి ధన్వస్వితి ధన్వాసు ఓం అనుమత్య ఇత్యనుమత్యై పురోడాశం అష్టాకపాలమిత్యష్టాకపాలం నిరితివపతి ధేనుః దక్షిణాయే ప్రత్యంచః శమ్యాయాః అవశీయంత ఇత్యవశీయంతే తం నైరుతమితి నైరుతం ఏకకపాలమిత్యేకకపాలం కృష్ణం వాసః కృష్ణతోషమితి కృష్ణతోషం దక్షిణావీతి స్వాహా ఆహుతిమిత్యాహుతిం జుషాణః ఏషః తే నిరుత ఇతి నిహీరుతే భాగః భూతే హవిష్మతి అసి ముంచా ఇమం అగంహసః స్వాహా నమః యః ఇదం చకార ఆదిత్యం చరుం నిరుతి వపతి వరః దక్షిణా ఆజ్ఞా వైష్ణవమిత్యా అగ్నా వైష్ణవం ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిరుతి వపతి వామనః వహి దక్షిణా అగ్ని సోమీయమిత్యగ్ని సోమీయం ఆజ్ఞా వైష్ణవమిత్యా ఆజ్ఞా వైష్ణవం ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం వామనః వహి దక్షిణా అగ్ని సోమీయమిత్యగ్ని సోమీయం ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం హిరణ్యం దక్షిణా ఐంద్రం ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం వృషభః వహి దక్షిణా ఆగ్నేయం అష్టాకపాలమిత్యష్టాకపాలం ఐంద్రం దధి ఋషభః వహి దక్షిణా ఐంద్రాగ్నమిత్యై ఇంద్రా అగ్నం ద్వాదశకపాలమితి ద్వాదశకపాలం వైశ్వదేవమితి వైశ్వదేవం చరుం ప్రథమజ ఇతి ప్రథమాజః వత్సః దక్షిణా సౌమ్యం శ్యామాకం చరుం వాసః దక్షిణా సరస్వత్యై చరుం సరస్వతే చరుం మిథునౌ గావౌ దక్షిణా
आग्नेयम् अष्टाकपालमित्यष्टाकपालम् निरिति वपति सौम्यम् चरुम् सावित्रम् द्वादशकपालमिति द्वादशकपालम् सारस्वतम् चरुम् पौष्टम् चरुम् मारुतम् सप्तकपालमिति सप्तकपालम् वैश्वदेवीमिति वैश्वदेवीम् आमिक्षाम् द्यावा पृथिव्यमिति द्यावा पृथिव्यम् एककपालमित्येककपालम् ऐन्द्राग्नमित्यै इन्द्र अग्नम् एकादशकपालमित्येकादशकपालम् मारुतीम् आमिक्षाम् वारुणीम् आमिक्षाम् कायम् एककपालमित्येककपालम् प्रघास्यानिति प्राघास्यान् हवामहे मरुतः यज्ञवाहस इति यज्ञवाहसः करम्भेण सजोषस इति स जोषसः मो इति स्विति नः इन्द्र पृथ्वीति पृतुसु देवा अस्तु स्म ते एषुष्मिन् अवया महीः अस्य मीढुषः यव्या हविष्मतः मरुतः वन्दते गीः यत् ग्रामे यत् अरण्ये यत् सभायाम् यत् इन्द्रिये यत् शूद्रे यत् अर्ये एनः चक्रमा वयम् यत् एकस्य अधीति धर्मणि तस्य अवयजनमित्यवायजनम् असि स्वाहा अक्रन् कर्म कर्म कृत इति कर्म कृतः सः वाचा मयो भुवेति मयः भुवा देवेभ्यः कर्म कृत्वा अस्तम् प्रेति इता सुदानव इति सुदानवः अग्नये अनीकवत इत्यनीकावते पुरोडाशम् अष्टाकपालमित्यष्टाकपालम् निरिति वपति साकम् सूर्येण उद्यतेऽद्युत् यथा मरुद्भ्य इति मरुद्भ्यः सान्तपनेभ्य इति सान्तपनेभ्यः मध्यन्दिने चरुम् मरुद्भ्य इति मरुद्भ्यः गृहमेधिभ्य इति गृहमेधिभ्यः सर्वासाम् दुग्धे सायम् चरुम् पूर्णा दर्पे परेति पतासु पूर्णेति सुपूर्णा पुनः एति पता वस्ना इवावीति क्रीणावहै इषम् ऊर्जम् शतक्रतो इति शतक्रतो देहि मे दधामि ते नीति मे देहि नीति मे दधे नीति ते दधे निहारमिति निहारम् इत नीति मे हर निहारमिति निहारम् देहि मे ददामि ते नीति मे देहि नीति ते दधे निहारमिति निहारम् इत नीति मे हर निहारमिति निहारम् नीति हरामि ते मरुद्भ्य इति मरुद्भ्यः क्रीडिभ्य इति क्रीडीभ्यः पुरोडाशम् सप्तकपालमिति सप्तकपालम् निरिति वपति साकम् सूर्येण उद्यतेऽद्युत् यथा आग्नेयम् अष्टाकपालमित्यष्टाकपालम् निरिति वपति सौम्यम् चरुम् सावित्रम् द्वादशकपालमिति द्वादशकपालम् सारस्वतम् चरुम् पौष्णम् चरुम् ऐन्द्राग्नमित्यै इन्द्र अग्नम् एकादशकपालमित्येकादशकपालम् ऐन्द्रम् चरुम् वैश्वकर्मणमिति वैश्वकर्मणम् एककपालमित्येककपालम् सोमाय पितृमत इति पितृमते पुरोडाशम् षट्कपालमिति षट्कपालम् निरिति वपति पितृभ्य इति पितृभ्यः बर्हिषद्भ्य इति बर्हिषद्भ्यः धानाः पितृभ्य इति पितृभ्यः अग्निष्वात्तेभ्य इत्यग्निस्वात्तेभ्यः अभिवान्याय इत्यभिवान्यायै दुग्धे मन्थम् एतत् ते एतत ये च त्वाम् अन्विति एतत् ते पितामह प्रपितामहेति प्रपितामह ये च त्वाम् अन्विति अत्र पितरः यथा भागमिति यथा भागम् मन्दध्वम् सुसन्दृशमिति सुसन्दृशम् त्वा वयम् मघवन्निति मघवन् मन्दिषीमहि प्रेति नूनम् पूर्णबन्धुर इति पूर्णबन्धुरः स्तुतः यासि वशान् अनु योजा अनु इन्द्र ते हरि इति अक्षन् अमी मदन्ता हि अवेति प्रियाः अधूषता अस्तोषता स्वभानव इति स्वाभानवः
विप्राः नविष्ठया मती योजा नो इन्द्रा ते हरि इति अक्षन् पितरः अमी मदन्ता पितरः अतितृपन्ता पितरः अमी मृजन्ता पितरः परेति इता पितरः सौम्याः गम्भीरैः पथिभिरिति पथिभिः पूर्व्यैः अथ पितॄन् सुविदत्रानिति सुविदत्रान् अपीति इता यमेन ये सधमादमिति सधमादम् मदन्ति मनः नु एति हुवामहे नाराशगुंसेन स्तोमेन पितॄणां च मन्मभिरिति मन्माभिः एति नः एतो मनः पुनः कर्त्वे दक्षाय जीवसे ज्योक् च सूर्यम् दृशे पुनः नः पितरः मनः ददातु दैव्यः जनः जीवम् प्रातम् सचेमहि यत् अन्तरिक्षम् पृथिवीम् उताद्याम् यत् मातरम् पितरम् वा आजिहिगुंसिमा अग्निः मा तस्मात् येन सह गार्हपत्य इति गार्हपत्यः प्रेति मुञ्चतु दुरितेति दुः इता यानि चक्रमा करोतु माम् अनेन सम् प्रतिपूरुषमिति प्रतिपूरुषम् एककपालानित्येककपालान् निरिति वपति एकम् अतिरिक्तमित्यतिरिक्तम् यावन्तः गृह्याः स्मः तेभ्यः कम् अकरम् पशूनाम् शर्म असि शर्म यजमानस्य शर्म मे यच्छ एकः एव रुद्रः न द्वितीयाया तस्थे आखुः ते रुद्र पशुः तम् जुषस्व एषः ते रुद्र भागः सः स्वस्रा अम्बिकया तम् जुषस्व भेषजम् गवे अश्वाय पुरुषाय भेषजम् अथो इति अस्मभ्यमित्यस्माभ्यम् भेषजम् सुभेषजमिति सुभेषजम् संज्ञानम् विज्ञानम् प्रज्ञानम् जानदभिजानत् संकल्पमानम् प्रकल्पमानमुपकल्पमानमुपक्लुप्तम् क्लुप्तम् श्रेयोऽसीय आयत्सम्भूतम् भूतम् चित्रः केतुः प्रभानाभान् सम्भान् ज्योतिष्मागस्तेजस्वनातपग्रस्तपन्नमितपन् रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः जयलक्ष्मी वरलक्ष्मी जयलक्ष्मी वरलक्ष्मी संग्राम वीरलक्ष्मी जयलक्ष्मी वरलक्ष्मी संग्राम वीरलक्ष्मी जयलक्ष्मी वरलक्ष्मी संग्राम वीरलक्ष्मी प्रियुरालवै हरिकी बेरसितिवम्मा अम्मा जयलक्ष्मी वरलक्ष्मी संग्राम वीरलक्ष्मी प्रियुरालवै हरिकी
వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా పాలజల నిధిలోని పసనైన మీగడ పాలజల నిధిలోని పసనైన మీగడ పాలజల నిధిలోని పసనైన మీగడ మేలిమి తామెరలోని మిన్సువాసన పాలజల నిధిలోని పసనైన మీగడ మేలిమి తామెరలోని మిన్సువాసన నీలవర్ణునురముపై నిండిన నిధానమవై నీలవర్ణునురముపై నిండిన నిధానమవై ఏలేవు లోకములు మమ్మేలవౌమా ఏలేవు లోకములు మమ్మేలవౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా చందురుతోడ పుట్టిన సంపదల మెరుగవు కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో చందురుతోడ పుట్టిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండని తోడు నీడై అందిన గోవిందునికి అండని తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా పదియారు వన్నెలతో బంగారు పతిమా పదియారు వన్నెలతో బంగారు పతిమా పదియారు వన్నెలతో బంగారు పతిమా చెదరని వేదముల
బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు ఎదుట శ్రీ వెంకటేశు మూజవత ఇతి మూజవతః అతీతి అవతత ధన్వేత్యవతత ధన్వా పినాకహస్త ఇతి పినాకహస్తః కృత్తివాస ఇతి కృత్తివాసాః ఐంద్రాగ్నమిత్యై ఇంద్ర అగ్నం ద్వాదశకపాలమితి ద్వాదశకపాలం వైశ్వదేవమితి వైశ్వదేవం శరుం ఇంద్రాయాశునాసీరాయ పురోడాశం ద్వాదశకపాలమితి ద్వాదశకపాలం వాయవ్యం వయః శౌర్యం ఏకకపాలమిత్యేకకపాలం ద్వాదశకపమితి ద్వాదశకపం స్థీరం దక్షిణా ఆగ్నేయం అష్టాకపాలమిత్యష్టాకపాలం మతిరేచయతి సప్తాహం ప్రచరంతి సప్తవైశీర్షణ్యాః ప్రాణాః ప్రాణాదీక్షా ప్రాణైరేవ ప్రాణాన్ దీక్షామవరుంధే పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ స్వాహా ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా. सरसिजमुखी सारस नयने सरसिजमुखी सारस नयने सरसिजमुखी सारस नयने सरसिजमुखी सारस नयने सफल मनोरथ साधन शुभदे 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 सरसिजमुखी सारस नयने हरिवक्षस्थल स्थिर निवासिनी हरिवक्षस्थल
स्वरूपिणी हरिवक्षस्थल स्थिरनिवासिनी सुरुचिरमङ्गल सुखस्वरूपिणी सरसिजमुखी सारसनयने सफलमनोरथ साधन शुभदे सरसिजमुखी सारस नयने भवभयभञ्जनी भक्तजनावनी भवभयभञ्जनी भक्तजनावनी भावित निजगुण भव्यप्रदायिनी भवभयभञ्जनी भक्तजनावनी भावित निजगुण भव्यप्रदायिनी